మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మా మంచి దేవ, నీకు వందనాలు. ఈ లేఖనాల్లో గుండా నాతో మాతో వినాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డతో నేరుగా సూటిగా మీరు మాట్లాడండి. వినే చెవిని, గ్రహించే మనస్సును, అనుసరించి జీవించే విధేయతను పరిశుద్ధాత్మదేవ మీరు దయచేయండి. ప్రభువా, మీరు నాలో ఉన్నారు, మా చుట్టూ ఆవరించి ఉన్నారని, ఆత్మస్వరూపైన దేవుడిగా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. చిన్న బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు అందరినీ మీ చేతులకు అప్పచెబుతున్నాను. ఆ శక్తితో నీ వాక్యాన్ని అంగీకరించే హృదయాన్ని అందరికీ దయచేయగలరని నమ్ముతూ నిన్నే స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమస్తమును అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. బాప్తిసమిచ్చు యోహాను చెప్పిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచున్నాడు. ఆ దినములలో అంటే ఏ దినాలు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన దినం, మానవునిగా ప్రతి మానవుని రక్షించడానికి వచ్చిన దినాలవి. ఆ దినాల్లో యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు, మారు మనస్సు పొందండి. ఎక్కడ ప్రకటిస్తున్నాడు? గ్రామాలకు వెళ్ళి ప్రకటించాడా? పట్టణాలకు వెళ్ళి ప్రకటించాడా? జనాలు గుంపులుగా ఉన్న చోట వెళ్ళి ప్రకటించాడా అంటే లేదండి. యోదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడు, ఎడారులలో ప్రకటిస్తున్నాడు. అంటే నీరు లేని చోట, అంటే అక్కడ హోప్ అనేది లేదు. ఆ మృత సముద్రం దగ్గరలో ఆయన దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మీరు మార్పు చెందండి, మీ మనస్సును మార్చుకోండి. దేవుని రాజ్యం ఎక్కడ సమీపంగా ఉంది? ఏ విధంగా సమీపంగా ఉంది? యోహానుకి తెలుసు, యేసు దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యం ఆయనతో పాటు భూమి మీదకి వచ్చింది. అది సమీపంగా ఉంది కాబట్టి ఆ రాజ్యములో నువ్వు ఉండాలి అంటే, ఆ రాజ్యములో నీ కుటుంబం ఉండాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. చాలామంది యవన బిడ్డలకు అర్థం అవ్వటానికి నేను ఒక విషయాన్ని చెబుతాను. మీకు చక్కగా ఒక ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చింది. ఆ ఎగ్జామ్ రాస్తే మీకు జాబ్ గ్యారంటీ. ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. ఈ ఊర్లో కాదు, మరొక ఊర్లో. ఉదయాన్నే లేచారు, సిద్ధపడ్డారు, సమయానికి చాలా ముందు వెళ్ళారు, బస్సు ఎక్కారు, బస్సు నుంచి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళటానికి వాళ్ళు మిమ్మల్ని ఒకటి అడుగుతారు. ఏంటది? చెప్పాలి. ఏంటి? హాల్ టికెట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ హాల్ టికెట్ లేకపోతే ఎలా ఉంటుంది? పరిస్థితి ఎలా ఉంటుంది? హాల్ టికెట్ వచ్చింది మీకు. హాల్ టికెట్ వచ్చింది కాబట్టే ఎగ్జామ్ హాల్ దాకా దూర ప్రయాణమైన చేసి వచ్చారు. చాలా పొద్దున్న లేచారు, సిద్ధపడ్డారు, దానికోసం సమయాన్ని వెచ్చించారు, ప్రయాణం చేశారు. తీరా ఎగ్జామ్ హాల్కి వచ్చారు.
ఏం మర్చారు మీరు? హాల్ టికెట్ మర్చారు. ఇప్పుడు ఎగ్జామ్కి రాణిస్తారా? ఎలిజిబుల్ లేదు. నువ్వు కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు ఎలిజిబుల్ లేదంటారు. వాళ్ళకి కావాల్సింది నువ్వెవరివి, ఈ ఎగ్జామ్ రాయటానికి అర్హత నీకు ఉందని మేము హాల్ టికెట్ ఒకటి పంపించాం, ఐడెంటిటీ పంపించాం. అది లేదు కాబట్టి నువ్వు రావడానికి. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎట్లాగైనా దేవుని రాజ్యంలో వెళ్తాను అనుకుంటున్నారు. కానీ మనకేం కావాలో తెలుసా? మన హాల్ టికెట్ ఏం తెలుసా? మారు మనస్సు. మనస్సు మారాలి. అది ఎవరికి తెలుస్తుంది? నేను చెక్ చేసి ఎవరికి తెలియదు, బయట వారికి ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? నిత్య రాజైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. అది బయటికి కనపడేది కాదు. మనసు అది ఐడెంటిటీ కార్డు కాదు, లేకపోతే ఒక డ్రెస్ కాదు. అది నీ అంతరంగం. నీ అంతరంగం మారిందా, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అనేది ఎవరు చూడగలరంటే, ఒక భార్య భర్తను చూడలేదు, భర్త భార్యను చూడలేదు, కానీ యేసుక్రీస్తు చూడగలడు. దేవునికే మహిమ కలుగును గాక. యోహోనుకు అర్థమైంది. యోహోను వెళ్ళి జనాలు లేని ప్రదేశాల్లో, మొక్కలు మొలవని ప్రదేశాల్లో, నీరు ప్రవహించని ప్రదేశాల్లోకి వెళ్ళి ఏమంటున్నాడు? మారు మనసు పొందండి. ఈ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం. ఈ రాజ్యం ఎటువంటి రాజ్యం అంట? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. 44వ వచనం. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు చేసే రాజ్యానికి నాశనము లేదు, శత్రువు రాడు, ఇక అపజయాలు విజయాలు ఏమి లేవు. ఒకే ఒక రాజ్యం, అది యేసుక్రీస్తు రాజ్యం. దానికి ఎన్నటికి నాశనము లేదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. నా పిల్లలండి, నేను 9 మాసాలు మోసి కన్నానండి. నా పిల్లలండి, దయతో క్షమించి నీ రాజ్యంలో చోటిస్తావా అని ఒకవేళ నీ ఒక్కదానివే దేవుని రాజ్యానికి వెళ్ళి నీ బిడ్డలు యవన కాలంలో తప్పిపోయి ఉంటే, బ్రతిమిలాడిన, కాళ్ళు పట్టుకున్న, ఏడ్చిన వాళ్ళకి చోటు లేదు. ఎవరికి వారే. అర్థమవుతుందా? ఎవరైతే దానికి అర్హతను పొందుకుంటారో వారికే ఆ రాజ్యముల స్థానం. అది శాశ్వతమైన రాజ్యం, అది నశించిపోని రాజ్యం. ఇప్పుడు మనం రాజ్యాలు చూస్తున్నాం కదా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మన దేశంలో మన రాష్ట్రాలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. 5 సంవత్సరాలకు ఒక నాయకుడు మారుతానే ఉంటాడు కదా. కానీ యేసు రాజ్యం వచ్చిన తర్వాత ఇక మారేది లేదు. ఆయనే నిత్య రాజు. ఆమేన్. అటువంటి గొప్ప రాజ్యం సమీపంగా ఉంది. అది మనకు తెలియలేదు, అర్థం చేసుకోవట్లేదని. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. నశించిపోని రాజ్యం, ఎప్పటికీ అపజయము లేని రాజ్యం సమీపంగా ఉంది అంటున్నాడు. చూడండి, పగలగొట్టి నిర్మూలము చేయని కానీ ఎప్పటి వరకు నిలుస్తుంది? యుగ యుగముల వరకు నిలిచే రాజ్యం. హల్లెలూయా. ఇటువంటి రాజ్యం ఉంది. అది సాధించుకునే హక్కు కూడా నీకుంది. ఈ రాజ్యం గురించి బాప్తిస్మమిచ్చు యోహోను ఎడారుల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఎవరు యోహోను? ఎలిజబెత్ జకరియా కుమారుడు.
ఎవరు యోహోను? అరణ్యములో కేక వేసే ఒక శబ్దము అని యెషయా ద్వారా ప్రవచింపబడిన వ్యక్తి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. ఎడారులలో కేకలు వేసే శబ్దముగా వచ్చే వ్యక్తి. చివరి గ్రంథం బైబిల్లో, పాత నిబంధనలో చివరి గ్రంథం ఏంది? బైబిల్లో పాత నిబంధనలో చివరి గ్రంథం మలాకి చివరి అధ్యాయం 4వ అధ్యాయం. చూడండి ఒకసారి, మలాకీలో ఉంటుంది ఈ యోహోను గురించి. ఎవరు యోహోనని చూడండి. మలాకి 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాని మీ యొద్దకు పంపుదును. ఆ మహాదినము రాకముందు అంటే ఏలియా యొక్క ఆత్మగా బాప్తిసమిచ్చు యోహాను వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? యేసుక్రీస్తు రాకడకి, అంటే ఆ గొప్ప తీర్పు దినము రాకముందు. ఇప్పుడు రాజ్యము స్థాపించడానికి యేసయ్య వచ్చాడు. ఆ తర్వాత ఏమొస్తుంది? తీర్పు దినం వస్తుంది. అది రాకముందు. ఈ రెండింటి మధ్యలో యోహోను ప్రకటిస్తాడు. యోహోను స్వరం అరణ్యములో కేకలు వేస్తుంది. యోదయ అరణ్యములో, ఎడారులలో కేకలు వేస్తుంది. చూడండి, అక్కడ కింద ఉంది 6వ వచనం. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఈ మాట ఎక్కడుంది? లూకా సువార్త చూడండి, ఈ మాట ఎక్కడుందో. 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయం  పిల్లల తట్టుకును త్రిప్పి సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏలియా యొక్క ఆత్మగా వస్తాడు. ఎలా వస్తాడంటే పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. అంతేకాదు, ఆయన యేసుక్రీస్తు వారి వెనక వైపు వస్తుంటే ఈయన ముందు వెళ్ళి రోడ్డుని సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూస్తాం కదా, ఒక మంత్రి గారు వస్తుంటే ఎస్కాట్ బయలుదేరుతుంది కదా. ఒక మంత్రి గారు వస్తుంటే అంబులెన్స్ బయలుదేరుతుంది. అవి సౌండ్ చేసుకుంటూ బయలుదేరుతాయి. అంతేనా రాజేష్? ఎస్కాట్ సౌండ్ చేసుకుంటూ బయలుదేరుతుంది. ఎందుకు? రోడ్డు మీద ఎవరు ఉండమాకండి, పక్కకి వెళ్ళిపోండి. వెనకాల మన ప్రజానాయకులు వస్తున్నారు, వాళ్ళకి అంతరాయం ఉండకూడదు. ఇంకొకటి ఏంది, ఒక 10 రోజులు, వారం రోజుల ముందు R&B వాళ్ళు వచ్చి ఆ రోడ్లు ఎక్కడెక్కడ గతుకులు ఉన్నాయో చూసి అవి ప్యాచ్ వర్క్ చేస్తారు కదా. ఎందుకంటే ప్రజానాయకులు వస్తున్నారు. ఇప్పుడు వరకు నడిచిన వాళ్ళు గతుకుల్లో నడవచ్చు, కానీ ప్రజానాయకుడు వస్తున్నాడు. ఆయన గతుకుల్లో నడవకూడదు. ఆయన నడిచే రోడ్డు ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి, నీట్గా ఉండాలి కదా. అదే కదా మనం పాడింది. రాజు వస్తున్నాడు ఆయుధమవుదా, రాజు వస్తున్నాడు ఆయుధమవుదా, యేసు వస్తున్నాడు, హల్లెలూయా, యేసు వస్తున్నాడు. లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. ఏమంటున్నాడు? కరకు మార్గమును పోవాలి. అంటే యేసుక్రీస్తుకు దానా కూర్చో,
యేసుక్రీస్తుకి ముందు నడుస్తున్న దూత అయిన. ఎందుకు? రాజు వస్తున్నాడు, ఆ మార్గాన్ని సరళం చేయాలి. రాజు వస్తున్నాడు, ఆయన వచ్చిన ఆ వార్తను జనాలకు తెలియచేయాలి. రాజు వస్తున్నాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యములో మనం ఉండాలంటే నేను ఒక సూచనలు మీకు చెబుతాను. అవి విన్నవాడు, అంగీకరించిన వాడు ఆ రాజ్యంలో ఉంటాడు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యం యుగయుగాలు ఉండే రాజ్యం. ఆయన రాజ్యం వస్తున్నప్పుడు ఇక్కడున్న రాజ్యాలన్నిటినీ ఏం చేస్తుంది? నలగగొట్టి పొడుం చేస్తుంది. ఓ హల్లెలూయా! ఇప్పుడున్న రాజ్యాలన్నిటి మీద విజయాన్ని సాధిస్తుంది. అదే మనం ఎదురు చూస్తున్న యేసుక్రీస్తు యొక్క రాజ్యం. హల్లెలూయా! మనం ఆ రాజ్యంలో ఉండాలి. చెప్పండి ఒకసారి, నువ్వు యేసు రాజ్యంలో ఉండాలి అని. నువ్వు యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఉండాలి. అబ్బా, వినంగా ఆమేన్ అనాలి ఎదురోళ్ళు. నీ పక్క వాళ్ళు, జాన్ నువ్వు యేసుక్రీస్తు రాజ్యంలో ఉండాలంటే ఏడేమనలా అంటే వాడికి ఆయనకి అర్థం కాలేదేం పాపం. 10వ తరగతికి వచ్చావా? 12కి వచ్చావా? 9కి వచ్చాడు, 9కి వచ్చాడు, యవనస్తుడే. టీనేజ్ దాటింది, టీనేజ్ దాటేసింది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం. అరే వాళ్ళు అప్పులు చేశారంట, వీళ్ళు అప్పులు చేశారంట, వీళ్ళు సరిగ్గా పథకాలు ఇట్లేదంట, కొట్టుకునే రాజ్యం కాదు అది. హల్లెలూయా! ఇంకా ఎక్కువ ఇస్తారంట, ఆయనకి వేద్దాం ఓటు. ఇంకా తక్కువ ఇస్తారంట, ఈయన వదిలేద్దాం. ఈ రాజ్యం కాదు అది. ఇది శాశ్వతమైన రాజ్యం. దానికి కావాల్సిన ఓటు హక్కు ఏంటంటే మారు మనస్సు పొందాలి. ఆమేన్. మనస్సు మారాలి. బయటకు కనబడదు కాదు, నీ అంతరంగం. స్కానింగ్ కూడా బయటకు రాదు. అది దేవుని కనుదృష్టిలో నువ్వు మార్పు చెందేవా లేదా అని చూస్తాడు. అది ఆ మార్పుని ప్రకటించడానికి ఎవరు వచ్చారంట? బాప్తిసం ఇచ్చు యోహోను మహాభక్తుడు వచ్చాడు. ఆయన వచ్చి యెషయా ద్వారా పలకబడిన ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యోహోను గారు వచ్చాడు. యోహోను గారు వచ్చిన తర్వాత ఆయన జీవన శైలి చూడండి ఎలా ఉందంట. ఆయన జీవన శైలి మిడతలు తింటాడంట. ఏం తింటాడు? మిడతలు. లేవి కాండంలో ఉంటుంది మిడతల గురించి. బహు పేదవారు తింటారంట మిడతలు. మిడతలు కూడా ఆహారం. మిడతలు కూడా ఆహారం అది. తర్వాత మంచి తేనె తాగుతాడు. ఆ తర్వాత ఒంటె చర్మం ఒంటెకు ఒలిసిన చర్మాన్ని తను ఒక షర్టుగా తయారు చేసుకుని దాన్ని కప్పుకుంటాడు. ఆ తర్వాత గొంగలి అంటే పైన గొడుగులాగా అది కప్పుకుంటాడు. తోలు దట్టి బెల్ట్ జారిపోకుండా అది పెట్టుకుంటాడు. అది ప్రవక్తగా ఉండవలసిన తీరు. ఆయన జీవనంలో ఏమాత్రం ఆడంబరాలు లేవు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో ఒక దూతగా నేను వచ్చాను ప్రకటించడానికి. దట్స్ ఆల్. నా పని అది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి పని ఉంది. ఆ పని తెలుసుకుంటే చాలు. ఇంకా మనం రెండో దాని వైపు వెళ్ళం. కానీ ఒక విషయం తెలుసా? ఆయన ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, యోహోను మహాభక్తుడు, ఒక యాజకుడి యొక్క కుమారుడు. ఉంటాయిగా ఎంతో కొంత బాగానే ఉంటాయిగా, కానీ ఏమాత్రం ఆడంబరాలకి వెళ్ళిన వ్యక్తి కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో గొప్ప విషయం ఏం తెలుసా? ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. గేటు చెప్పలు కొడదాం. హల్లెలూయా. అదే లోకాసు సువార్త ఇంకా ఇందాక మనం చదివాం. అదే లోకాసు సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన పుట్టినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. కాబట్టి ఆయనకి జరిగే విషయాలు ఆ పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కనుక దేవుని రాజ్యం గురించి ఆయనకు అర్థమవుతుంది. ఆ రాజ్యం గురించి బిడ్డలను ప్రిపేర్ చేస్తున్నాడు, దేశాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు, భూమిని ప్రిపేర్ చేస్తున్నాడు, మార్గాన్ని సరళం చేయడానికి వచ్చి ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో
ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు. ఎలా ఉంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. మారు మనసు పొందాలి. మారు మనసు పొందే చాలు. మారు మనసు పొందాలంటే ఏమవ్వాలి? పశ్చాత్తాపం రావాలి. ఏమవ్వాలి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేని మారు మనసే కాదు. పశ్చాత్తాపం, ఈ పశ్చాత్తాపంతో వచ్చిన మార్పే మారు మనసుగా మారుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ కొండల్లో, అడవుల్లో అందరినీ, ఆ యోర్దాను నదీ తీర ప్రాంతాన అందరికీ ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు కొందరు వస్తున్నారు, వారి పాపాలు ఒప్పుకుంటున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం ఇది. మనస్సు మార్చుకుంటాను అని నిర్ణయంతో తీసుకునే బాప్తిస్మం ఇది. యోహోనిచ్చిన బాప్తిస్మం అది. ఆ బాప్తిస్మం పొందుకుంటా ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది వచ్చారండి. 7వ వచనం. అతడు పరిసయ్యులను సద్దూకాయులను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అర్థమైందా మీకేమన్నా? పరిసయ్యులు సద్దుకాయలు వచ్చారు. వీళ్ళని అంటున్నాడు, అసలు ఈ బాప్తిస్మం తీసుకోమని, ఈ మార్పు చెందమని అసలు మీకు ఎవడు చెప్పాడు? మీకు అసలు బుద్ధి నేర్పిన వాడెవడు? ఎందుకు వచ్చారు మీరు ఎక్కడికి? ఎందుకు వచ్చారు? మీకేం భయం? అంటే కింద ఏమంటాడు వాళ్ళతో? కాదు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళు వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. వాళ్ళతో అంటున్నాడు. పరిసయ్యులు సద్దుకాయలతో అంటున్నాడు ఈ మాట. అంటే మీదంతా ఏంటంటే, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం కదా, ఈ ధర్మశాస్త్రానుసారంగా మేము అబ్రహాము పిల్లలం కదా, అబ్రహాము నీతిమంతులకు వారసుడు కదా, ఆ వారసత్వంలో మేము కూడా దేవుని పిల్లలం అయిపోతాం కదా, మరి మీకెందుకు బాప్తిస్మం? అర్థమవుతుందా? అంటే అబ్రహాము ద్వారా మీ సంతతంతా దేవుని బిడ్డలుగా మారిపోతారనే మీకు అదొకటి ఉంది కదా. మీకు కాదు అని బుద్ధి చెప్పి ఈ బాప్తిసానికి పంపించింది ఎవరు మిమ్మల్ని? అది కాదు, బాప్తిసం తీసుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి అని ఎవరు మీకు బుద్ధి చెప్పినవాడు? మీకు తెలుసా ఈ సద్దుకాయలు, పరిసయ్యులు ఏంటి? అసలు ఇలా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే. ఒక 2 వచనాలు మాత్రం నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. పరిసయ్యుల గురించి మార్కు సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. ఏందంట? వీళ్ళు బహునిష్ట కలిగిన వారు. బహునిష్ట. చేతులు కడుక్కోవాలి, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవాలి. బహునిష్ట కలిగిన వారు అంటే శరీర శుద్ధిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు. అదే పరిశుద్ధత అనేవారు. ఇప్పుడు లేకుండా ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. శరీర శుద్ధి, శుభ్రం కోసం ఉంచుకోవటం మంచిది, కానీ అదే భక్తి అనుకునే భ్రమలో పోకూడదు. శుభ్రం కోసం ఉండటం మంచిదే, కానీ అదే భక్తి అనుకుని ఆ భ్రమలో జీవించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారు వీళ్ళు. ఆ తర్వాత అదే అధ్యాయంలో 5 నుంచి 8 వచనాలుంటే చూడండి. 5వ వచనం కాడి నుంచి మార్కు సువార్త మనం చదివే 7వ అధ్యాయం.
నడుచుకొనక ఆయన అడిగిరి. ఎందుకు ఆయన ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా. హల్లెలూయా. అర్థమైందా? వీళ్ళు పరిచయులు తెగ ఎటువంటిదంటే పద్ధతులను పెట్టుకుని ఆ పద్ధతే దైవభక్తి అనుకుంటారు. పద్ధతులను పెట్టుకుని ఆ పద్ధతే మేము భక్తి పరులం, మా అంత భక్తి లేదు అని అనుకుంటారు. మరి వారికి బుద్ధి చెప్పిన వారు ఎవరో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వింటున్న వారికి చాలామంది ఎంత బుద్ధి చెప్పినా దేవుని దగ్గరికి రావడం లేదు. ఎంత హాస్యాస్పదం. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన పరిచయులు, బహునిష్ట కలిగిన పరిచయులు యోహాను బాప్తిస్మమిస్తూ అరణ్యంలో ఉంటే పరిగెత్తుకుంటా అరణ్యం దగ్గరికి వెళ్ళి, యోహానా మాకు కూడా బాప్తిస్మి అయ్యా అంటున్నారు. అరే, మీకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు? సర్ప సంతానమా, మీకెవరు బుద్ధి చెప్పింది? నా దగ్గరికి పంపించింది ఎవరు మిమ్మల్ని? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకెప్పుడు బుద్ధి వచ్చిద్దో, నీకెప్పుడు బుద్ధి తెచ్చుకుంటావో, ఏది భక్తి అనుకుని బ్రతుకుతున్నావో అర్థం కావట్లా. ఆ కాలంలోనే దేవుని రాజ్యము గురించి ప్రత్యక్షత కలిగి బోధిస్తుంటే యోహాను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న పరిసయ్యులు పరిగెత్తుకుంటా వచ్చి బాప్తిస్మి అని అంటున్నారు. మరి ఈరోజు యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు రక్తము చిందించి మరణించి తిరిగి 3వ దినమున పునరుద్ధాన బలముతో లేచి ఆత్మస్వరూపిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ నీ జీవితంలో కూడా మరణపు ఛాయల నుంచి లేపిన దేవుణ్ణి అంగీకరించటానికి ఇంకా బుద్ధి రాలేదు నీకు. అప్పుడు అంత గొప్పగా ఉన్న వారికి బుద్ధి తెచ్చుకుని మారు మనసు పొందుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సద్దుకాయల గురించి విందాం మనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. త్వరగా తీయాలి. మత్తయి సువార్త 22:23 వచనం. అయ్యో, పునరుద్ధానము లేదని చెప్పిడి. సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, ఎవరు ఇల్లు సద్దుకాయలు ఏమంటారంట? పునరుద్ధానము లేదని చెప్పేడివారు. అందరు నా వైపు చూద్దాం. ఎవరు సద్దుకాయలు? పునరుద్ధానం అంటే ఏంటి? ఐడియా ఉందా అమ్మా? తర్వాత చెప్దాం. పునరుద్ధానం అంటే తిరిగి లేవడం, మరణము నుంచి బ్రతకడం. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో చూచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ఎవరు పునరుద్ధానుడు? ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ధర్మశాస్త్రం అంతా చూస్తారు కానీ వీళ్ళు యేసుక్రీస్తు వస్తాడు, మన కొరకు మరణిస్తాడు, ఆయన పునరుద్ధాన బలంతో తిరిగి లేస్తాడని నమ్మరేళ్ళు. వింటున్న సహోదరి సహోదరులారా, మీరు నమ్ముతారా? ఆ నమ్మకం లేకపోతే అసలు మనం ప్రార్థనకు ఎందుకు రావడం? ఆ నమ్మకం లేకపోతే మనం యేసుక్రీస్తుని అంగీకరించడం ఎందుకు కదా? మనం భూమి మీద ఒక జీవితం ఉంది, మరణించిన తర్వాత తీర్పు ఉంది, ఆ తీర్పు తర్వాత మరొక జీవితం ఉంది, అది పునరుద్ధాన బలముతో లేచే జీవితం. హల్లెలూయా. సమాధుల్లో ఉన్నవారు లేస్తారండి. బ్రతికి ఉన్నవారు
మార్చబడతారు మహిమ శరీరముగా. హల్లెలూయా. ఇప్పుడే యేసయ్య వస్తే ఇక్కడ ఎంతమంది ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు మహిమ శరీరాలుగా. హల్లెలూయా. భూమికున్న గురుత్వార శక్తి ఒక్కసారి ఏమైపోతుంది, మనల్ని ఏం పనిచేయదు, మనకేం పనిచేయదు, మనం అలా లెగుస్తాం ఆకాశంలోకి. గురుద్వార శక్తి ఉండదు, ఇక మనకు పనిచేయదు అది. మనం మహిమ శరీరాలుగా అయిపోతాం. ఎంత బాగుందండి అది. వద్దా? కావాలన్న వాళ్ళు మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాజ్యం వచ్చే ఉంది. యేసు ప్రభువారు తీసుకొచ్చారు దేవుని రాజ్యాన్ని. ఆయన మరలా ఆ రాజ్యాన్ని శాశ్వత రాజ్యంగా స్థాపించబోతున్నాడు. అప్పుడు ఆ రాజ్యంలో నువ్వు ఉండాలా? ఇక్కడ చూడండి, సద్దుకాయలు పరిసయ్యులు వచ్చి, అయ్యా మేముంటామయ్యా. అరే, పౌలు గారు వచ్చిన తర్వాత కూడా పెద్ద గొడవ చేసి పునరుద్ధానము లేదని గొడవ చేసిన ఈ సద్దుకాయలు పరిసయ్యులు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు తెలుసా? మాకు బాప్తిస్తాలు ఇవ్వండి, యోహాను గారు మాకు బాప్తిస్తం. ఈ సత్యం అర్థమయ్యింది. పరిసయ్యులు ఏం తెగవలో, సద్దుకాయలు మనస్తత్వాలు ఏంటో తెలిసిన ఈ బాప్తిసం ఇచ్చేయమన్నాడు. మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అసలు ఇక్కడికి వెళ్ళి బాప్తిస్తాలు తీసుకుంటే దేవుని రాజ్యంలో వారసులు అవుతానని మీకు చెప్పిన వాడెవడు? మీరు బహు గర్వంగా ఉంటారు కదా, మేము అబ్రహాము సంతానమని, మేము దేవుని బిడ్డలమని మీరు బహు గర్వంగా ఉంటారు కదా. ఒక్క మాట చెప్పమంటారా? దేవుడు అబ్రహాము మీ తండ్రి అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు తలంచుకున్నాడంటే అబ్రహాముకి ఈ రాళ్ల వలన పిల్లలను కలుగు చేయగలడు. హల్లెలూయా. మీరే అబ్రహాము పిల్లలు అనుకుంటున్నారా? మీరే దేవుని బిడ్డలు అనుకుంటున్నారా? ఆయన కావాలంటే ఆ వాగ్దానం తీసేసి అన్యజనులను దేవుని బిడ్డలుగా మార్చుకోగలడు. హల్లెలూయా కదా. అన్యజనులు, దేవుని ఎరగని వారు ఈరోజు దేవుని బిడ్డలుగా మారారు. ప్రియ దేవుని బిడ్డ, కులం మతం అని చెప్పి ఎరిగిన వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఎరగని వారు ఈరోజు గట్టిగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. భక్తి అర్థమైంది, వాళ్ళకి సత్యం అర్థమైంది, దేవుని రాజ్యం ఉందని అర్థమైంది, పునరుద్ధాన బలం ఉందని అర్థమైంది. ఈరోజు ఈ మాటలు వింటున్న వారికి చాలామందికి ఇంకా పునరుద్ధాన బలం ఉందనే సత్యం అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళు వచ్చి అంటున్నారంట, మాకు బాప్తిస్తాలు ఇవ్వండి. ఈ బాప్తిస్వం పొందాలంటే ఆయన ఏం చెప్పాడు? మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పాడు? ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా మారు మనసు పొందండి బాప్తిస్వం పొందుకోవటానికి. తర్వాత రెండో మాట చెప్పాడు, బాప్తిస్వం తీసుకున్న వారికి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. హల్లెలూయా. జాగ్రత్త, ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. బాప్తిస్వం మనకి ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. బాప్తిస్వం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలి. ఈ రెండు మనం ఈరోజు నేర్చుకోవాలి. అంటే మారు మనసు పొందేసానండి అని చెప్పి చాలామంది ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకేంది? రిపెంట్, పశ్చాత్తాపం లేదు. జనాలు అందరూ వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళి బాప్తిస్వం తీసుకున్నారు, ఆ రాజ్యంలో ఉంటే బాగుంటుందంట అని. కనీసం తర్వాత అయినా వచ్చి నేర్చుకున్నారంటే నేర్చుకోవట్లా. వాళ్ళందరినీ తర్వాత ఏమన్నాడు తెలుసా? యోహాను అంటున్నాడు, ఇదిగో నేను కేవలం నీళ్లతో బాప్తిస్వం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు బహుశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన గొప్ప శక్తి కలిగిన వాడు. ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేనేమాత్రము యోగ్యుడను కాను. ఆయన అంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు తరువాత ఇదిగో నువ్వు మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపుతాడు, అగ్ని బాప్తిస్వాన్ని దయచేస్తాడు. అప్పుడు తీర్పు, అది ఆ అగ్ని అనేది తీర్పు. ఆ తీర్పులో ఏం చేస్తాడు? గోధుమలను పొట్టును ఆయన దగ్గర ఒక చాట ఉంది, తూర్పాలు పోస్తాడు. గట్టిగా నిజమైన మారు మనసు పొంది నిజంగా మారు మనసుకు తగిన ఫలితాలు ఫలిస్తున్న వారు గట్టి గింజల వలె ఇక్కడ ఉంటారు.
ఏమైందిలే అబ్బా, అందరూ తీసుకున్నారు మనం కూడా తీసుకున్నామన్న వాళ్ళు అటు వెళ్ళి పడతారు. సరే, అటు వెళ్ళి పడ్డ పొట్టుని కాళ్ళతో అటు నెట్టేసి దుర్గాదేవి అటు నెట్టమ్మా, కొద్ది గుండ తీసి పారిపోయి అని చెప్పడు. దుర్గాదేవి నుప్పుదే ఈ తొక్కుగా తాలుగా పొట్టుగా ఉన్నది ఎక్కడుంటానికి వీల్లేదు, బూడిదైపోవాలి. జాగ్రత్త, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ మారాలంటే అసలు ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటది? మనస్సు. ఏం మారాలి? మనస్సు మారకుండా మారు మనసు వచ్చిద్దా? చెప్పాలి, వచ్చిద్దా? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, నా మదిని కోవెలగా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? మనసున్న మంచి దేవా. ఆదివారం 4 గంటలు ఎక్కువ పెట్టండి పిల్లడికి. హృదయము వ్యాధి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి, దేవులాడండి, వచ్చినవేందో మీరే చూడాలి. ఎన్నో వచనం? 9 అని చెబుతాలండి. 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎన్నిటికంటే? ఇంకా దానికంటే మోసమైంది ఏది లేదంట, అన్నిటికంటే. ఎవరి హృదయం? ఎవరి హృదయం? మననొద్దు, నా హృదయం. పక్కలతో కలుపుకోవద్దు. ఎవరి హృదయం? చెప్పండి, ఎవరి హృదయం? నా హృదయం ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే మోసమైనది, బాగా చేదుగా ఉంది. అబ్బా, ఇది అన్నిటికంటే చేదుగా ఉందండి. అస్సలు చేదు ఏంటంటే నా హృదయం. చదువు. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి గలది. బాబో, ఏం వ్యాధి? బాబీ, అర్థమైందా? అది ఏం వ్యాధి? ఏదో అసలు పేర్లు ఘోరం, ఘోరం, క్యాన్సర్ కంటే ఘోరం, ఘోరమైన రోగం కలిదది. అది ఎవరి దగ్గర ఉందండి? రమేష్ అన్న, ఎవరి దగ్గర ఉంది అది? అందరికీ ఉంది, నాకు ఉంది, నీకు ఉంది. లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి. ఋతుమ్మ, అర్థమైందా? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఎవరికి ఉంది? చెప్పాలి. నాకుంది. దాన్ని బాగు చేసుకోమని ప్రకటిస్తున్నాడు ఎవరు? బాప్తిసమిచ్చు యోహోను. దాన్ని బాగు చేసుకుంటే అదే నీకు ఐడి ప్రూఫ్. అది బాగైపోయిందని తెలవంగానే దేవుని రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా.
అది బాగైపోతే నీకు అనారోగ్యం ఉండదు. అది బాగైపోతే నీ ముఖములో చిరునవ్వు. అది బాగు చేసుకుంటే నీవు అందంగా యేసు వలె ఉంటావు. హల్లెలూయా. సుందరుడవు నీవు. మంచి అందగాళ్ళుగా ఉండాలంటే ఈ రోగాన్ని తగ్గించుకోవాలి ముందు. ఆ రోగం ఎవరి దగ్గర ఉంది? మళ్ళా చదువుతుంది, ఎవరిది? నోరుతో చెప్పాలి మీరు. ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు ఒప్పుకోండి, నాది ఘోరమైన వ్యాధి కలిగింది నా హృదయం. తర్వాత చదవమ్మా, 10వ వచనం. ఒకని ప్రవక్తను బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. ఎవరంట దీన్ని టెస్ట్ చేసేదంట? హాస్పిటల్కి వెళ్ళంగానే నీ ముఖం చూసి, నీ కళ్ళు చూసి నడువు నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి, తూలు వస్తుంది, కాళ్ళు తిమ్మిరి అనగానే టక 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 నీకు రాయాల్సిన టెస్టులు డాక్టర్ గారు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అవి అయిపోయిన తర్వాత తెలవలా, అమ్మా నాగమణి ఇంకా నీకు ఇంకా రోగం నిర్ధారణ కాల, వీటిలో తేలేదండి ఈసారి తల స్కానింగ్, బాడీ స్కానింగ్, ఇక ఇవన్నీ వెతుకుతూ ఉంటారు. ఎక్కడ రోగ నిర్ధారణ అవ్వాలి. యేసుక్రీస్తు వారు రోగ నిర్ధారణకి తీర్పు కూడా పెట్టాడు. ఆ రోగాన్ని బట్టి నేను నీకు బహుమానమా ఏదైతే ఇస్తానో. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ, వాని క్రియలను బట్టి. హల్లెలూయా. అందరం చెప్పాలి హల్లెలూయా. హృదయము భయంకరమైన వ్యాధి కలిగింది. దాన్ని ఎవడు నయం చేయగలడంటే యేసుక్రీస్తు మాత్రమే నయం చేయగలడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. గొర్రెో మేకో ఇవన్నీ బలిస్తే ఏం కాట్లా. ఇప్పుడు మనిషి పాపం పోవాలి, ఆ రోగం పోవాలి, ఆ వ్యాధి పోవాలి అంటే ఆయనే మన భారమంతా పైన వేసుకుని మనిషిగా దిగొచ్చాడు. హల్లెలూయా. మనిషిగా దిగి వచ్చాడు. మనిషిగా ఎలా బ్రతకాలో చూపించాడు, నేర్పించాడు, బోధించాడు. మనిషిగా నీ పాపం నా పాపం ఆయన మీద వేసుకుని సిలువలో రక్తము చిందించాడు. హల్లెలూయా. రక్తము చిందించాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు మరుగైనది ఇక్కడ ఏదీ లేదు. ఇప్పుడు నా వైపు చూస్తూ మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఎంతమంది నిద్రపోతూ ఆలోచిస్తూ ఇంకా ఇంటికి అయిపోయిన తర్వాత టైం చాలా అవుతుంది, ఎప్పుడు ముగిస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, త్వరగా భోజనం అయిపోవాలి, సాయంకాలం వాళ్ళకి వస్తానని చెప్పి ఇవన్నీ ఆలోచనలో ఉన్నారు. అవి నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? 139వ కీర్తన 22, 23 వచనాలు. 139వ కీర్తన 22, 23 వచనాలు. వారి 139, నేను చెప్పడం రాంగ్. 139, 22, 23 అంతేనా? అదే ఓకే. చదవమ్మా, చదవండి. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా నన్ను పరిశోధించి, అది దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. తర్వాత నీ కాయాసకరమైన మార్గము నా యందు ఉన్నదని దేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. డాక్టర్ గారు ఆయన మన హృదయం భయంకరమైన ఘోరమైన వ్యాధితో ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం? యేసయ్య డాక్టర్. దానికి భూమి మీద ఎవరు లేరు.
ఇంకో యేసయ్య డాక్టరు, మరి నీ చేతిలో ఉంది బైబిల్, అదే డాక్టర్. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. హల్లెలూయా. వాక్యం బ్రతికిస్తుంది మనల్ని. వాక్యం మన చేతిలో ఉంది, వాక్యం బైబిల్. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అక్కడికి వెళ్ళాలి. ఏమండి, వ్యాధితో ఉందా? పైకి బాగా కనబడుతున్నావా? లోన వ్యాధి. అది ఎటువంటి వ్యాధి? చిన్నది కాదంట, ఘోరమైనది. ఇంకెన్నిసార్లు వెళ్ళాలో? ఘోరమైన వ్యాధి. ఆ మనస్సును మార్చగలిగిన వాడు భూమి మీద ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ఆయన మాత్రమే. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. మనస్సును మార్చగలిగిన దేవుడు. ఈ హృదయంలో నుంచి ఏమొస్తాయి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ హృదయంలో నుంచి ఏమొస్తాయి? లిస్ట్ చెప్తాను నేను మీకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ఏమొస్తాయి ఈ హృదయంలో నుంచి? దురాలోచనలు. ఒకటి. నరహత్యలు. నిదానంగా. ఒకటి, దురాలోచన, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనలు, అమ్మా వేశ్యగమనలు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుండి వస్తాయి. చాలామంది అది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తింటే పాడైపోతాం, అది తింటే పాడైపోతాం. ఏమండి, నేను తిండి గురించి చెబుతున్నా. త్రాగుబోతులకు త్రాగొద్దని, త్రాగమని నేను చెప్పట్లా, జాగ్రత్తగా వినండి. అయితే తాగొచ్చుగా అంటారు కొంతమంది అన్నీలు. ఇప్పుడు వింటూ అంటారు, మంచివాడు అన్నయ్య తాగొచ్చుగా అంటాడు. తాగుడు కాదు, త్రాగుడు వెక్కిరింతల పాలు చేస్తుంది, త్రాగుడు అవమానాల పాలు చేస్తుంది, త్రాగుడు వెక్కసాన్ని పుట్టిస్తుంది, త్రాగుడు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, త్రాగుడు నీ శరీరాన్ని కుళ్ళిపోయేటట్టు చేస్తుంది, త్రాగుడు నీ కుటుంబాన్ని పతనానికి దారితీస్తుంది. బైబిల్లో ఉన్న మాటలే, నేను సొంతంగా ఏం చెప్పాల. త్రాగుడు ముందు చూడటానికి తలతలా మెరుస్తుంది, ఆకర్షిస్తుంది. తాగిన తరువాత మత్తులను చేస్తుంది, అవమానానికి దారితీస్తుంది, నిందకు కారణమవుతుంది. ఇక్కడ హృదయంలో నుంచి వచ్చే చెబుతున్నా నేను. అంత ఘోరమైన ఎన్ని వ్యాధులండి దీంట్లో. ఇంకా చాలా లిస్ట్ ఉందండి. హృదయంలో నుంచి కొన్ని ఇక్కడ చెప్పాడు, ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంట? హృదయముల నుండి వచ్చింది. కొంతమంది శిష్యులు వచ్చి, అయ్యా మీ శిష్యులు ఏంది పొలంలో కూడా వెళ్ళి కంకులు దించుకుంటున్నారయ్యా, ఉపవాస దినం కదా ఈరోజు, కంకులు దించుకుని తినొచ్చా? ఉపవాసం ఉండరా మీ శిష్యులు? అయోహోని శిష్యులు చక్కగా ఉపవాసం ఉంటున్నారని యేసుక్రీస్తుని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం అది. పెళ్లి కుమారు ఆడితో పాటు ఉండడు కదా, ఇప్పుడు కమ్మగా తినొచ్చాళ్ళు. వాళ్ళు ఉపవాసం ఉండే రోజు ఒక రోజు ఉంది, అప్పుడు ఆపుతారు. కానీ ఇలా ఇదిగో ఈ భూమి మీద పండించిన పంటలు ఉన్నవన్నీ ఇలా నోట్లో గుండా కడుపులోకి వెళ్ళిపోతాయి. తింటే అమ్మా అంతేనా? ఇంకేమా? కడుపులోకి వెళ్తాయి. ఈ కడుపులోకి వెళ్ళినవి జీర్ణశక్తి బాగుంటే పొద్దున్నే బయటికి వెళ్తాయి బహిర్గ భూమికి. రాజేష్ అర్థం అవుతుందా? తిన్నాయన్నీ పొద్దున్నే బహిర్భూమికి వెళ్తాయి. కొద్దిగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాడికి రెండో రోజైనా వెళ్ళిపోతాయి. దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు నీ శరీరానికి. నీ హృదయం ఉంది చూడు, దానిలోంచి బయటకు వస్తాయి ద్వేషం, పగ, అసూయ, దైవదూషణ. ఇవి నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పాడు చేస్తాయి. హల్లెలూయా. దాన్ని జాగ్రత్త చేసుకోవాలంటే నా దగ్గరికి రావాలి, మీరు వాక్యం దగ్గరికి రావాలి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట
ఎవని సాధ్యము? ఎవడకు లేదంట సాధ్యం. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన ఆయన యేసయ్యే. హల్లెలూయా. మనసును మార్చగలిగిన దేవుడు యేసయ్యే. పాపమును కడిగే దేవుడు యేసు రక్తమే. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఆ పాపము నుంచి ఆయన రక్తము కడిగివేస్తుంది. ప్రతి పాపము నుంచి ఆ పరిశుద్ధ రక్తము కడిగివేస్తుంది. దాన్ని కడుక్కోవాలి. మీకు ఒక సత్యం అర్థం చేసుకోవాలి. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక పౌలు గారు తన పరిచర్య మిషనరీ యాత్రలో వెళ్తూ ఉండాడు. వెళుతూ ఉంటే ఒకసారి ఎఫ్ఎస్లోకి వచ్చిన తర్వాత కొంతమంది శిష్యులు కనపడ్డారు పౌలు గారికి. ఒక 12 మంది ఉన్నారు వాళ్ళు. ఆ పౌలు గారి దగ్గరికి రాగానే పౌలు గారు మంచి తపన కలిగి ఉండి సువార్త చెబుతుంటే చెబుతూ అన్నాడంటే, జాన్ వినాలి. పౌలు గారు ఏమన్నాడంటే చెబుతూ వింటున్నారా? తిమోతి, రాజేష్, ఇర్మియా ఏమన్నాడంటే, ఎవరు చెబుతుంది? పౌలు గారు ఏమన్నాడంటే, మీరు బాప్తిసం తీసుకున్నారా అని అన్నాడు. మీ గురించి కాదులే, అక్కడ 12 మందిని. అంటే తీసుకున్నారా? పరిశుద్ధాత్మను పొందుకున్నారా అన్నాడు. అదేంది, మాకు తెలియదే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అప్పుడు పౌలు గారికి, మరి దేనిని బట్టి మీరు బాప్తిసం తీసుకున్నారు? అప్పుడు యోహాను గారు ఇచ్చాడు కదా, అప్పుడు యోహాను గారు యోర్దానులో ఇచ్చాడు కదా, యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని బట్టి మేము బాప్తిసం తీసుకున్నాం. యోహాను గారు మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మళ్ళా ప్రకటించాడు, నా వెనక వచ్చువాని నిమిత్తం అని ప్రకటించాడు. అది మీరు వినలేదా? నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారుని విప్పడానికి నేను యోగ్యుడు కాను, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. అది వినలేదా? అయ్యా, అది గ్రహించలేదయ్యా. అయితే రండి, ప్రభువైన క్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. యోహానిచ్చింది మారు మనసు పొందండి అని నీళ్ళలో ముంచాడండి. జాగ్రత్తగా వినండి. మీ చిన్నపిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. అమ్మా, యోహాను బాప్తిసంకి వచ్చిన ఎట్టిచ్చాడు? ప్రభువా, వీళ్ళు మారు మనసు పొందు నిమిత్తము నేను బాప్తిసం ఇస్తున్నాను. ఆమేన్. అయిపోయింది. అయితే ఇప్పుడు ఎట్లా? పౌలు గారు ఇచ్చింది ఏంది? ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం ఇస్తున్నాను. హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం తర్వాత ఉంటుంది. 4-5 వచనాలు చదవండి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందల, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందారు. హల్లెలూయా. చాలామందికి అర్థం అవ్వాలి ఇది. మరి యోహానంత భక్తుడిచ్చిన బాప్తిసాన్ని పౌలు ఎందుకు కొట్టేశాడు అని అంటారు. అవసరమైన నేర్చుకున్న భక్తిలో జీవించదు, కానీ అనవసరమైన వాటిని క్రాస్ ఎగ్జామ్ చేసి కౌంటర్లు ఇచ్చి ఉన్న భక్తిని పాడు చేసుకుంటారు మనళ్ళు కదా. అందుకే చెబుతున్నా, యోహాను మారు మనసు పొందటానికి ఇచ్చాడు, యేసుక్రీస్తు నామములో ఇవ్వల. పౌలు గారు యోహాను దగ్గర బాప్తిసం పొందుకున్న వ్యక్తులకు ఏం వచ్చాడు?
యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఇచ్చిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరులో ఇచ్చిన ఒకటే, రెండు ఒకటే. ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎలా తీసుకున్నాం బాప్తిసం? చెప్పాలి మీరు. ఇప్పుడు ఎలా తీసుకున్నారు మనం బాప్తిసం? నీళ్లతో తీసుకున్నారు. ఒకటి. యేసుక్రీస్తు నామములో తీసుకున్నారా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు కదా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత మీ పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఆ అనుభవం ఉందా? ఆ అనుభవం ఉంటే ఈ హృదయం, ఈ వ్యాధి మెల్లిగా నయమైపోతుంది. హల్లెలూయా. అది డోస్. టైఫాయిడ్ జ్వరం వచ్చింది, 5 రోజులు డోసు. 5 రోజులు వాడుకుంటే ఏమైంది? 5 సెలాన్లు పెట్టుకోవాలి, ట్యాబ్లెట్ 5 రోజులు 2 పూటలు వేసుకోవాలి, ఇవన్నీ తినకూడదు, తగ్గిపోయింది. ఇప్పుడు హృదయానికి ఏముంది? నువ్వేం మారు మనసు పొందుతానని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. త్వరగా తీయండి. అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపము క్షమించబడటానికి ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మములు పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇది మీ మీదను మీ పిల్లల మీదను ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనతో ఆగిద్ది అనుకుంటున్నారు. ఇది కాదు, మన తర్వాత జనరేషన్కి వచ్చింది. రావాలంటే నీ వ్యాధి తగ్గాలి. ఏం వ్యాధి? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. పైకి చాలా అందంగా ఉంటాం, పైకి చాలా హుషారుగా ఉంటాం, లోన ఏమైపోతుందో తెలియదు. ఇది శరీరం కాదు, మనస్సుకు సంబంధించింది నేను మాట్లాడుతున్నా. ఈ మనసు సరి లేకపోతే శరీరం కూడా దెబ్బతింటుంది, శరీరానికి కూడా వ్యాధి వస్తుంది. దీన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు యేసుక్రీస్తు నామములో నిజంగా బాప్తిసం పొందిన వ్యక్తివైతే పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుకోవడానికి ఆశపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటావో ఆ వ్యాధి ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ బాగుందండి, బాగా సెలైన్ లెక్కిస్తే కానీ తగ్గదు. అంతే నా కనుక చెప్పేది. బాగా జరిగింది ఇన్ఫెక్షను, కొద్దిగా తగ్గిందండి, 2 రోజులు వాడాం కదా, ఇంకొక 4 రోజులు వాడాలి. అంతేనా? నేను చెప్పే భాష, హాస్పిటల్లో చెప్పే భాష నేను చెబుతుంది. బాప్తిసం తీసుకున్నారండి, పాప క్షమాపణలు పొందుకున్నారండి, అయినప్పటికీ చేస్తున్నారండి. ఎందుకంటే హృదయంలో ఏముందండి? ఘోరమైన రోగం ఉందండి. ఆ రోగాన్ని బట్టి ఇంకా చేస్తున్నారండి. ఇది పోవాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం, అగ్ని బాప్తిసం కావాలండి. అది ఎన్ని రోజుల డోసు అని నాకు తెలియదండి, అది యేసు ప్రభువు చెబుతాడండి. హల్లెలూయా. ఈ డోసు మనం వాడుతూ ఉండాలండి. మీ ఇంట్లో ఆరాధనలప్పుడు వాడుతూ ఉండాలండి, మీ కుటుంబ ప్రార్థనలప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలండి, మందిరానికి వచ్చినప్పుడు వాడబడుతూ ఉండాలండి. ఏమండి, ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వాళ్ళు పెందలకాడే వస్తారండి. ఎందుకంటే ఆ వ్యాధి పనిచేయదుగా. వ్యాధి పనిచేస్తుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చండి, ఏం కాదండి. వ్యాధి పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి చెప్పొచ్చండి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన యేసయ్యా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, నా మదిని మలసుకోవయ్యా, నా హృదిలో రారాజుగా నిలచిపోవయ్యా. నా మది
నా హృదిని రారాజుగా నిలచిపోవయా. మనసున్న మంచిదే. థ్యాంక్ యూ. హల్లెలూయా. మా మామయ్య గుర్తొస్తున్నాడు నాకు, ఎంత చక్కగా పాడతాడో ఈ పాట. ఈరోజు మంచంలో ఉన్నాడు, దేవుడు ఆయనకు త్వరగా స్వస్థత ఇచ్చారు. హల్లెలూయా. ఎంత చక్కగా పాడతాడు, మంచి మంచి గాత్రం ఆయనది. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన అంటే నేను ఈ పాట పాడతాను శేఖర ముందు అని అంటాడు. పాపం ఎంత బాగుంటుందో ఆయన పాడుతుంటే. దేవుడు ఆయనకి ఆ కృపను ఇచ్చాడు. హల్లెలూయా. రావాలి ఈ జరగబోయే నెలల్లో కొన్నిసార్లైనా మనతో పాటు వారు ఆరాధించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారి శరీరాలకు మనసులకు దేవుడు కలుగు చేయునుగాక. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆ పాట పాడించుకుందాం మనందరం. ప్రియదేవుని బిడ్డలారా, మనం మారాలి కదా, లేకపోతే తూర్పాలు పడతాడు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూసే దేవుడు, అన్నీ గమనించే దేవుడు ఆయన. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన చూడనిదంటూ ఈ లోకంలో ఏది లేదు. సమూయేలు దేవుడు చెబితే యెషీ ఇంటికి వెళ్ళాడు. యెషీ కొడుకులను ఒక్కొక్కరిని పిలుస్తుంటే కొంతమందిని చూసి సమూయేలు, అబ్బా ఏమి ఉండాడు, ఏమి బాడీ, ఏమి రంగు, ఇతనే కావాలా అని అనుకుంటున్నాడు. రాజు ఇతనే కావాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు పై రూపం చూస్తావు సమూయేలు, నేనేం చూస్తాను, మనస్సును చూస్తాను. హల్లెలూయా. నేను హృదయాన్ని చూసేవాడిని. నాలాంటి హృదయం ఎవరికుందా? నాలాగా మారాలని ఎవరు ఆశపడుతున్నారా? హల్లెలూయా. మారాలని ఆశపడే మనసుంటే చాలు, ఆ శక్తి మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళుద్ది. ఆమేన్. ఆ శక్తి ఒక పొట్టి చెక్కని ఒక భయంకరమైన చెట్టెక్కిచ్చేసేసింది. హల్లెలూయా. పొట్టి చెక్కయ్య. ఆ చెట్టు గతుకులు గతుకులుగా ఉండదు, కరుకు కరుకుగా ఉండదు, నన్నగా ఉంటుంది మేడి చెట్టు. చిన్నది కూడా కాదు పాప, ఆయన చేతులు వేసి ఎక్కటానికి చాలా లావుగా ఉంది. ఎలా ఎక్కాడో. మనసుంటే మీకు మార్గం లేదంటారా? సమయానికి రావాలనే మనసుంటే మార్గం ఉంటుంది. ఆమేన్. హృదయం వ్యాధితో ఉంచుకోమాకండి, అది చివరికి దేవుని రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. మనం నిత్య రాజ్యంలో ఉండాలి. ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరం పాడదాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నో చూచువా నిత్యం కాచువాడా, తల్లంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తెలియదంటే ఏమి లేదు. తల్లంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పండు నడచినాను పడుకున్నాను. అయ్యా అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు.
అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం, ధన్యవాదం యేసు రాజా. వెరీ గుడ్, ధన్యవాదం యేసు రాజా. అందరం పలకదాం, ధన్యవాదం. హల్లెలూయా యేసు రాజా, యేసు రాజా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. నిర్మించితివి, సారీ పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ఏదో మిస్ అయిపోయింది అక్కడ. వెరీ గుడ్, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం. హల్లెలూయా. అవును ప్రభువా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరం కళ్ళు మూసుకుందామా? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,